మేలు. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి అంటే యెహోవాని మాత్రమే. మనుషుల్ని ఆశ్రయించకూడదు. ఈ రోజు ఒకవేళ నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తే వారు కొద్దిగా గొప్పనికి సహాయం చేస్తారు కానీ పూర్తిగా సహాయం చేయడం నీ ముందుకు రారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసినా మన రెండు సరే తెలుసా, మళ్ళా నువ్వు ఏ సహాయం అడుగుతావో అని పక్క నుంచి పారిపోయే వ్యక్తులు వాళ్ళు చాలా మంది రోజుల్లో. నువ్వు ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు, లేకపోతే ఎంతో మందికి నువ్వు ఆదరించి ఉండొచ్చు, లేకపోతే ఎంతో మందికి నువ్వు చూసి ఉండొచ్చు. కానీ ఈ రోజు నీకు ఈ స్థితి వస్తున్నప్పుడు నేను ఎవరు చూడకుండా పక్కనైతే ఉండొచ్చు. కాకపోతే దేవుడు అంటే కదా, నువ్వు బాధపడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు చూచింది, నువ్వు దానం చేసింది, నువ్వు భక్తిగా ఉంది, నువ్వు ప్రార్థన చేసింది, నేను చూచా అంటాడైనా. నువ్వు చూస్తానంటే ఏం చేయలేక ఆయన మీద కేవలము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మీద కేవలము నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మీద కేవలము ఆధారపడి ఉండాలి. అందుకే అంటారు కదా, నీకు మేలు జరగాలి అంటే ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఆయన తప్ప ఆయన తప్ప వ్యక్తి లేడు, నాకు ఎవరు ఆదరించేవారు లేరు అన్న భరోసా ఆయన మీద ఉండేటట్టుగా ఉంటే ఖచ్చితంగా